పిల్లలకి తెలియకుండా అంటే వాళ్ళ మైండ్లో ఆ పేరెంట్స్ మీద ఒక మంచి గౌరవ భావమే ఉంటుంది. కానీ ఈ విషయంలో ఇది నచ్చదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, రైట్ రైట్ రైట్? సో అంటే నేను అదే చెప్తున్నాను కదా, పిల్లలు పెద్దవాళ్ళకన్నా 10 టైమ్స్ స్మార్ట్గా ఉంటారు. అవును. వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఆ పేరెంట్స్కి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో వాళ్ళకి బాగా తెలుస్తుంది. మా పేరెంట్స్ హట్ అవుతారు. సో ఈ విషయంలో ఇది వాళ్ళకి నచ్చదు. సో ఇది నచ్చదు కాబట్టి ఇది చెబితే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అబద్ధం. అప్పుడు ఏంటంటే ఆ నిజం చెప్పరు, అక్కడ అబద్ధం చెప్తారు. సో ఇది కూడా చాలా మంది విషయంలో జరుగుతుంది. అందుకే పిల్లల విషయంలో ఎప్పుడు కూడా ఏమిటంటే, ఎప్పుడైనా సరే పిల్లల మధ్య ఒక ఇష్యూ జరిగినప్పుడు జనరల్గా ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. ఈ పిల్లల మాటలను పట్టుకునే వెళ్ళిపోతారు, అటు ఇటు దెబ్బలాడుకుంటూ ఉంటారు. రైట్? అది ఆ పిల్లలు చెప్పేటువంటి కొన్ని సందర్భాల్లో నిజం కాకపోయి ఉండొచ్చు, దాన్ని బలంగా నమ్మి వెళ్ళిపోతారు. సో కాబట్టి అందుకే ఏంటంటే అక్కడ ఆ కమ్యూనికేషన్లో అంటే పిల్లల్ని 1-2 సార్లు అడిగి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకని నేను ఇందాక చెప్పినట్టుగానే, ఓహో ఇది ఇలా జరిగి ఉంటే వాళ్ళు కోప్పడతారేమో, ఓకే, ఇది మా పేరెంట్స్కి ఇది నచ్చదు, ఇలా చేసి ఉండకూడదు అని ఈ మంచి పిల్లలు కూడా దాన్ని దాస్తారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఆ భయం పోవాలి అంటే ట్రస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దలై లామా ఆయన ఉన్నారు కదా, ఆయన ఒక మంచి మాట చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, మీరు ఆనెస్ట్గా, ట్రూత్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటే ప్రజలు నమ్ముతారు. ఎప్పుడైతే ఆ నమ్మకం ఉందో భయం, అనుమానం, అసూయ అనేటువంటిది అవసరం ఉండదు అనేటువంటిది ఆయన చెప్తూ ఉంటారు. ఇది మనం అంటే పిల్లల విషయంలో కానీ రోజువారీ మనం చేసేటువంటి వ్యవహారాల్లో కానీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా ఆ రిలేషన్స్ అనేటువంటి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో కాబట్టి మనం ఎంత ట్రూత్ఫుల్గా ఉంటాము, ఎంత హానెస్ట్గా ఉన్నాము, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. సో అవతల వాళ్ళు దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా మనకు అనవసరం. మనం ఎప్పుడైతే ఈ 3 క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా సరే దాన్ని గౌరవించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ చట్టంలో చూస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా చూస్తుంటారు, వాళ్ళకు బెనిఫిట్ వచ్చేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఆ విధంగా చూస్తూ ఉంటారు. రైట్? అంటే వాళ్ళ కోణంలో చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ కోణంలో చూసారో అప్పుడు ఏమవుతుంది, మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నా, మీరు హానెస్ట్గా ఉన్నా వాళ్ళు దాన్ని వాల్యూ చేయరు. అది మనకు అనవసరం. బట్ ఎప్పుడైతే మనం ఈ 3 క్వాలిటీస్తో ఉన్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇవేమీ కూడా దరిదాపులకి రావు అన్నమాట.